మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సెన్సర్షిప్ పెట్టిందా చెప్పండి. అదనే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదా? పెట్టలేదా? ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళా? ఆర్డర్ కాపీ చూపి. రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి. మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. సెన్సర్షిప్ మేము పోయేది పోతాం. అంత ఆపుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంటే చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు లేదా? కాదు, పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? బ్రేక్ కాగానే ఎప్పుడు బ్రేక్ అయితే మాట్లాడిపోతాం. కాకపోతే మీరు ఒకటి చెప్పండి, ఒక నిమిషం మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇబ్బంది ఏమిటి వల్ల? మీరు ఒక పని చేస్తున్నాం సార్. ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడబిక్కిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడబీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము?